వాళ్ళు పద్దులు పెట్టడం మంత్రులు ఒకవైపున హౌస్ ఆర్డర్లో లేనటువంటి సందర్భంలో మా సభ్యులం మేమందరం కలిసి పోడియం వరకు వెళ్ళి మేము మా డిమాండ్ చేస్తుంటే దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి అంటే జరిగింది తప్పిదమని ఆల్రెడీ తేలిపోయిన తర్వాత దీన్ని ఈ అటెన్షన్ డైవర్ట్ చేయాలని స్పీకర్ గారు కడియం శ్రేయర్ గారికి దానం నాగేందర్ గారికి కాళే యాదయ్య గారికి మైక్ ఇచ్చాడు 4 రోజుల కిందనే కదా మీరు తీర్పిచ్చింది వాళ్ళు మా పార్టీ వాళ్ళని మరి మా పార్టీ వాళ్ళందరూ మేము పొడియం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని మీరు మైక్ ఇచ్చిర్రు ఏ పార్టీ అని మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు అంటే డెమోక్రసీలా ప్రజలు ఇవన్నీ గమనించారనేటువంటి భావన మీకుందా? రెండోది కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఏదైతే భూముల మీద హౌస్ కమిటీ వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ నా ఇంటికే కూడా పీక్కోలేరు అనేటువంటి అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్ ఇక్కడ వైపు నుంచి కౌశిక్ మీరు ఏ పార్టీ చెప్పాలి అని ఒక వైపున స్పీకర్ వైపు చూపిస్తూ రెండో వైపున శ్రీహరి గారి వైపు చూపిస్తూ ఆయన అఫీషియల్గా స్పీకర్ గారు వీరికేం మైక్ ఇవ్వలేదు ఈయన స్థానం నుంచి ఈయన ఎక్కడికి పోలేదు కౌశిక్ సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి కానీ ప్రొసీజర్స్ ఏంది రూల్స్ రెగ్యులేషన్స్ ఏంది మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి ఆయన చదువుకున్న చదువు గురించి అనేకమైనటువంటి అంశాలు మేము డిమాండ్ చేస్తున్నాం మరి వారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మీరు అంత గొప్పగా చెప్పిర్రు మేము కూడా బట్టి గారు అంటే గౌరవిస్తాం కాబట్టి మీరు వారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున మా సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుంది రెండోది సభల అన్ని వర్గాలతో ఎట్లా తిట్టిపోయాలో తిట్టిపించారు అసలు సభలో జరిగేటువంటి ఇష్యూ ఏంది ఏ అంశం మీద మాట్లాడుతున్నాం నిన్నటి నుంచి గొడవ ఏ అంశం మీద జరుగుతుంది అవి పక్కదారిని పట్టించి దళితులని ట్రైబల్లని ఇంకోటని తిట్టించారు రెండోది ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పారు బట్టి విక్రమార్క గారి పేరు ఇంకో 4-5 మంత్రుల పేర్లు తీసుకొని ఎమ్మెల్యేల పేరు తీసుకొని మేము ఇట్లా గౌరవించినామని చెప్పి వాళ్ళని గౌరవిస్తే సంతోషం మాకు అభ్యంతరం లేదు కానీ ఏదైతే వెనుకబడిన తరగతుల పద్దుల విషయంలో మీరు ఇచ్చిన హామీ ఏంది మీరు ఖర్చు పెడుతుంది ఎంత అని మేము చాలా క్లియర్గా అడిగినాం 4-5 పదవులే కాదు సమాజం అంతా సంతోషంగా ఉండాలి కదా దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ టాక్టిక్స్ దళితులకు సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమంటే అది చేయకుండా ఈ డైవర్షన్ మరి అదేవిధంగా గిరిజనులకు రెండోది ఇంత గొప్పగా మాట్లాడేటువంటి మీరు మరి రైతులకు దళితులకు దళిత బంధు దళిత భరోసా 12 లక్షలు దళిత బంధు మేము పెడితే అంబేద్కర్ అభయాస్త్రం అని చెప్పి అంబేద్కర్ అభయాస్త్రం అని పెట్టి మరి ఏమైంది మీరు 2.5 సంవత్సరాలలో అది లేదు గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు అది లేదు అంకల గారడి చూపించేదేమో 1000 కోట్లు ఖర్చు పెట్టేదేమో వందలలో కూడా లేనటువంటిది నేను చాలా క్లియర్గా మొన్న చెప్పిన రెండోది కౌశిక్
ఆయన స్పీకర్ గారు పర్మిషన్ ఇవ్వలే, ఆయన మాట్లాడలే. ఏదో అక్కడ ఉన్నప్పుడు మరి మీరు అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు పండబెట్టి మమ్మల్ని తొక్కుతా అంటే మరి ఎథిక్స్ కమిటీ పంపించాలి కదా, అది కూడా పంపించాలి కదా. దయచేసి నేను లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారికి చెప్తున్నా, మీరైతే రెఫర్ చేసినరో మరి పండబెట్టి తొక్కుడు, గోటీలు ఆడుకునుడు, మరి పేగులు తీసి మెడలు వేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఎథిక్స్ కమిటీ పంపేయండి. సభ గౌరవం గురించి, సభా మర్యాదల గురించి. రెండోది స్పీకర్ గారు ప్రసాద్ గారు, ఆయనను మేము ఏ రోజు కూడా ఓ దళితుడు అనేటువంటి భావనలు కాదు, ఓ సీనియర్ నాయకుడు, ఒక మేధావి, ఉత్తమమైనటువంటి వ్యక్తిగా చూసినాం. మేము నిన్న ఇయ్యాల స్పీకర్ని ఎక్కడ మేము తూలనాడడం కానీ ఆటంకాలు కలిగించిన సంఘటన ఎక్కడ లేదు. కానీ ఒక సబ్జెక్టుని మీరు క్లియర్గా ఆ సబ్జెక్టు అధికారులు ఇచ్చినటువంటి వేరియస్ డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము బయట పెడితే మీరు దాని మీద యాక్షన్ తీసుకునేది పోయి గతంలో ఇది జరిగింది అది జరిగింది, ఓకే నీ ఇష్టం. మళ్ళీ ఈరోజు కొత్తగా భూముల విషయంలో తీసుకొచ్చారు. ఒకటేమో సభా కమిటీ మీరు చెప్తే వేస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు, హౌస్ కమిటీ. మళ్ళా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అసలు హౌస్ కమిటీకి శాంటిటీ లేదని ఆయన మాట్లాడుతూ, మరి ఏంది ముఖ్యమంత్రికి మంత్రులకు ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంది? వాళ్ళేమో శాంటిటీ లేదంటుర్రు, మీరేమో హౌస్ కమిటీకి రెఫర్ చేయాలన్నా అని అడుగుతున్నారు. రెండోది అనేకమైనటువంటి అంశాలు, ఇక మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక ఎమ్మెల్యేని పిలిచిగో మా ఎమ్మెల్యే పైల్వాన్ అని చెప్పి, ఏం అంటే మనము శాసనసభలో కుస్తీల పోటీలు ఏమైనా పెట్టినామా? వ్రెజ్లింగ్ ఏమైనా అవుతుందా? ఈరోజు ప్రజాస్వామ్యం లోపల ప్రజలు వారి యొక్క కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే ఆ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి, వాళ్ళకు మేలు జరగడానికి శాసనసభ జరుపుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభా సంఘం వేయమన్నాడు. అంటే సభా సంఘం వేయమని చెప్పి డిమాండ్ చేయడం అదొక రాజకీయ పార్టీకి నైతికమైనటువంటి హక్కు. ఒక సభ్యునికి కావచ్చు, పొలిటికల్ పార్టీకి కావచ్చు. మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇదేంటంటే ఫేర్గా విచారణ జరగదనేటువంటి ఉద్దేశంతో కదా చెప్పింది. రెండోది మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఏంది సెషన్ అంతా సస్పెండ్ చేశారు. ఎందుకంటే మా బలమైనటువంటి గొంతుక ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడేటువంటి మా గొంతుకని మీరు సస్పెండ్ చేసి హౌస్కు రాకుండా రేపు అప్రాపరేషన్ బిల్లు ఉంది, దాని మీద మేము బలంగా కడిగేస్తామని ఈ రాష్ట్రంలో మీరు మేనిఫెస్టో పెట్టి ఎన్నికల ముందు ఈరోజు మీరు చేస్తుంది ఏంది? ఇవన్నీ అంశాలు వస్తాయని చెప్పి మీరు సభను తప్పుదారి పట్టించి మమ్మల్ని బయటికి పంపేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఓకే, ఇవాళ పంపిస్తుండవచ్చు, అల్టిమేట్గా మేము ప్రజలలోనే తెలుసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. మేము కొట్లాడుతుంది ప్రజల కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తే ఆ బహుజన బిడ్డలు బాగుపడతారనే కదా మేము అడుగుతుంది. మీరు అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి 12 లక్షల రూపాయలు ఇస్తే ఆ దళిత బిడ్డలు బాగుపడతారని కదా మేము అడుగుతుంది. 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వెనుకబడిన తరగతులకు ఇస్తామంటే అది మీరు ఇస్తామని స్పష్టమైనటువంటి హామీ. బీసీ సప్లాన్ అన్నారు, మన గిరిజన సప్లాన్ అన్నారు, చేయమని కదా మేము చెప్తుంది.
మీకు ఏది దొరకపోయేసరికి ఇవన్నీ తప్పులని దాచిపెట్టడానికి మీరు ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడిపించారో మీరు చూశారు. అవసరం లేనిది, సందర్భం గాంధీ, ఎవరు అక్కడ ఏమి మాట్లాడనటువంటి అంశాలు ఈరోజు హరీష్ రావు గారికి మైకే ఇయ్యలే, మా పార్టీకి మైకే ఇయ్యలే. మరి ఏం అసందర్భము, మేము ఏం మాట్లాడినామని చెప్పి మీరు అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి మమ్మల్ని బయటికి పంపించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మేము డెమోక్రటిక్ పద్ధతిలోనే, రెండోది ప్రతిపక్ష పార్టీగా, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల నుంచి సేకరించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకవైపున రైతులు వస్తారు, బహుజనులు వస్తారు, విద్యార్థులు వస్తారు, ఆశా వర్కర్లు వస్తారు, రకరకాలుగా పోలీసు సంఘాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, వారు రిప్రజెంటేషన్ ఇస్తారు. మేము అక్కడ లేవనెత్తాం, మా హక్కు అది. కానీ శాసనసభ ఎట్లయిపోయిందంటే మీరు ఇది మాట్లాడితేనే ఇస్తా, నేను ఇది మాట్లాడితే ఇస్తా అంటే మీకెక్కడ హక్కు? అది మా రైట్ కదా. మేము ఏమి మాట్లాడాలనేది మా హక్కు, మా రైట్. కాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా చెప్పుకోలేక మరి మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించేటువంటి కార్యక్రమం ఏదైతే జరిగిందో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కూడా కాదు. డెఫినెట్గా మేము చెప్పే అంశాలు వినాలి.